హలో, నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ ప్రపంచవ్యాప్తంగాను ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలుగా మారాయి. ఉదయం 9 గంటల నుంచే జనం బయటికి రావాలంటే కూడా భయపడిపోతా ఉన్నారు. ఇక మధ్యాహ్నం అయితే రోడ్లు కర్ఫ్యూని తెరిపిస్తా ఉన్నాయి. బాలుడి బగబగలకు మనుషులు మాత్రమే కాకుండా పల్లెల్లో జీవనం, పట్టణాల్లో జీవనం మొత్తం స్తంభించింది. అసలు ఈసారి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా ఇలా ఎందుకు మండిపోతున్నాయి? ఈ వాతావరణం మనకిస్తున్న హెచ్చరిక ఏంటి? ఇట్లాంటి అంశాలను చర్చించడం కోసం మనతో పాటు ప్రముఖ పర్యావరణ నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు, అలానే ప్రముఖ ప్రకృతి వ్యవసాయ రంగ నిపుణులు పి రాంబాబు గారు మనతో ఉన్నారు. ఈ అంశాలలో ఇవాళ మనం ప్రధానంగా ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి, దీనికి మానవ తప్పిదం ఎంత, ఇట్లాంటి అంశాలని ఇందులో చర్చించబోయే ముందుగా నరసింహారెడ్డి గారు, నేను మీతో చర్చలు ప్రారంభిస్తా ఉన్నాను. ఎల్‌నినో, గ్లోబల్ వార్మింగ్ అనేవి ఈ రెండు చాలా ఫ్రీక్వెంట్ గా వింటున్న మాటలు. వీటిని మనం వినేసి కూడా వదిలేస్తా ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ గ్రీన్ కవర్ వేగంగా తగ్గిపోవడం వల్ల, కాంక్రీట్ అడవులు పెరిగిపోవడం వల్ల ఈ హీట్ వేవ్ కండిషన్స్ పెరుగుతున్నాయి. ఈ పాలకుల విధానాల్లో అసలు ఏమైనా లోపం ఉందా, అసలు లేకపోతే ఏం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ గా? ఇక్కడ 3 విషయాలు. ఒకటి, మనం ఎల్‌నినో కండిషన్స్ అనేటివి మనకు పసిఫిక్ మహాసముద్రం నుంచి వస్తాయి. అవి అక్కడ అంటే ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వేడి కావచ్చు, లేదా తాపం కావచ్చు, అది ప్రపంచవ్యాప్తంగా ఉండే వాతావరణం మీద దాని ప్రభావం ఉంటుంది. అక్కడ ఇప్పుడు కాదు, దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా ఈ కండిషన్ ని గుర్తించారు. ఎల్‌నినో అంటే వేడి, వామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. లానినా అంటే చల్లగా ఉంటుంది. అక్కడ పసిఫిక్ సముద్రంలో పెరు అట్లాంటి దేశాల్లో వాళ్ళు అక్కడ మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళు సముద్ర జలాల్లో ఈ టెంపరేచర్ మార్పుని గమనించి ఇట్లా పేరు పెట్టుకున్నారు. అది స్పానిష్ నేమ్ అనుకోండి. ఎల్‌నినో అంటే వేడి ఉంటుంది, వాతావరణం కరువు ఏర్పడుతుంది, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి అనేది ఉంది. లానినానేమో దానికి ఆపోజిట్, వర్షాలు పడతాయి, చల్లగా ఉంటుంది, శీతల కాలం పెరుగుతుంది అని ఉంటుంది. ఈ రెండు ఆపోజిట్ కండిషన్స్. అయితే ఇవి ఈ మధ్య మన వాతావరణం మీద, అంటే భారత వాతావరణం మీద వీటి యొక్క ప్రభావం ఇంకా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇది శాస్త్రీయంగా మనము ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు పసిఫిక్ మహాసముద్రం చాలా దూరం మనకు, అదే అక్కడ జరిగే పరిణామాలు మన మీద ఎలా దుష్ప్రభావం చూపుతుంది అనడానికి దానికి ఒక ప్రధానమైన లింక్ ఏంటంటే ప్రపంచం అంతటా ఏర్పడుతున్న ఈ ఉష్ణోగ్రత పెరుగుదల. అది మన కర్బన ఉద్గారాల వల్ల, కాలుష్యం వల్ల పెరుగుతున్న పరిస్థితి ఉంది. దాంతో ఎల్‌నినో గానీ లానినా కండిషన్స్ మనకు నేరుగా ప్రభావం చూపెట్టే పరిస్థితి ఏర్పడింది. రెండోది, మీరన్నట్టు మన స్థానిక పర్యావరణంలో వచ్చిన మార్పులు. ఎందుకంటే పైన ఆ వాతావరణం, ప్రపంచ వాతావరణం మార్పులు మన స్థానిక వాతావరణం, మన చుట్టూ ఉండే వాతావరణం, మన చుట్టూ ఉండే పర్యావరణంలో జరిగిన మార్పుల వల్ల కూడా ఆ ప్రపంచ వాతావరణంలో ఉండే మార్పులు వైవిధ్యంగా మనకు కనపడుతున్నాయి. అందుకే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రభావం ఒక విధంగా ఉంటుంది, తెలంగాణలో అంటే ల్యాండ్ లాక్డ్ లోపల ఉండడం ఒక విధంగా ఉంటుంది. ఇవన్నిటికీ అంటే అంతర్జాతీయ భూగోళ పరిణామాలు స్థానిక పరిణామాలతో కలగలిపిన ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్. రాంబాబు గారు, ఈ ఈ పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఖరీఫ్ కానీ రబీ సీజన్లు కానీ అసలు ఇది టైమింగ్స్ కూడా మారిపోతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల జరిగే అనర్థం ఏంటంట?
ఇది ముఖ్యంగా అంటే వ్యవసాయం మీద ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వలన వ్యవసాయంలో వచ్చే మార్పులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల కన్నా లాంగ్ రన్ లో దీర్ఘకాలిక సగటు చూసినప్పుడు ఇది పంటల దిగుబడి మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓకే. పూత రావడము, పూత రాలిపోవడము, రకరకాల చీడపీడలు పాతకాలంలో ఇప్పటి వరకు లేని చీడపీడలు కొత్తగా రావటము, ఉన్న చీడపీడలు కొన్నిటి ప్రభావం తగ్గినా కొన్నిటి ప్రభావం పెరిగిపోవడం, వీటన్నిటి మీద ఉష్ణోగ్రత అనేది ప్రభావం చూపిస్తుంది. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడం అనేది క్లైమేట్ చేంజ్ అనేది సడన్ గా ఈ ఒకేడాది రెండేడాదిలో వచ్చింది కాదు. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అందులో మనుషులు చేస్తున్న పనుల వల్ల పారిశ్రామిక వ్యవసాయం కూడా అందులో ఒక కారణం. రసాయనాలు విపరీతంగా వాడడము, పర్యావరణానికి అనుకూలం కాని వ్యవసాయ పద్ధతుల్ని ఎక్కువ అవలంబించడం, అడవులు నరికివేయడం, ఇదంతా కూడా ఒక వ్యవసాయం మీద ఒక తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయంలో అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల క్లైమేట్ చేంజ్ కూడా చాలా ఇదవుతుంది. డేటా తోటి ఇక్రిసాట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డేటా తీసుకుని ఒక 50 ఏళ్లుగా పంటల మీద వాతావరణం ప్రభావం ఎలా ఉందనేది ఈ మధ్య ఒక పెద్ద స్టడీ వచ్చింది. ఆ స్టడీలో తేలింది ఏంటంటే 1 డిగ్రీ వేడి కనుక పెరిగితే ఆ సీజన్ లో 1 డిగ్రీ కనుక ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 8% పంట దిగుబడి తగ్గిపోతుందని చెప్పి వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలలో వీళ్ళు అధ్యయనం చేసి తేల్చారు అనమాట. 1 డిగ్రీ పెరగడం కానీ లేదంటే 8% దిగుబడి తగ్గిపోతుంది 1 డిగ్రీ. అంటే ఇప్పుడు 20 బస్తాల్లో 25 బస్తాల్లో లేకపోతే 40 బస్తాల్లో దిగుబడి వచ్చే వరి 30 బస్తాల్లో వస్తుంది అనమాట. 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే చాలు. అదే విధంగా ఒక్కోసారి ఏమవుతుంది, విపరీతమైన వర్షాలు కూడా తగ్గుతూ ఉంటాయి. కరువు ఇప్పుడు ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుంది, వర్షాలు సరిగ్గా పడకపోవచ్చు. 20% తగ్గినా కూడా, వర్షాలు 20% తగ్గినా కూడా 8% దాకా దిగుబడి తగ్గుతుంది అనేది లాంగ్ రన్ 50 ఏళ్లుగా జరుగుతుంది. ఈ ట్రెండ్ 10ని వాళ్ళు ఆవిష్కరించారు అనమాట. అది మనం వేడి పెరగడమే కాదు, వర్షాలు తగ్గినా కూడా ఆ ప్రభావం పంటల మీద ఉంటుంది. ఆ 1 సంవత్సరమే కాదు, ఆ తర్వాత వచ్చే 4-5 సంవత్సరాలు కూడా ఈ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయని ఈ స్టడీ చెప్తోంది. ముఖ్యంగా వరి మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది. నరసింహారెడ్డి గారు, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో ఒక పదం ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వినపడుతుంది, అర్బన్ హీట్ ఐలాండ్ అనేది. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటి? ఇది దీనివల్ల నగరాల మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి? మొట్టమొదట ఈ పర్యావరణంలో వస్తున్న మార్పులు కొద్దిగా లోతుగా పరిశీలిస్తాము. అంటే ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరినాయి. ఇప్పుడు ఇవాళ నిన్న 40 సగటు, ఇది సగటు టెంపరేచర్. ఇది చాలా చోట్ల 55 డిగ్రీలు ఉండొచ్చు, కొన్ని చోట్ల 60 డిగ్రీలు కూడా ఉండొచ్చు. ఇది సగటు 45 డిగ్రీలు. 3 ఏళ్ల కిందట పాకిస్తాన్ లో మొత్తం ఒక చిన్న టౌన్ లో 60 డిగ్రీలు చేరింది. ఇందాక రాంబాబు గారు అన్నట్టు మనకు కనీస ఉష్ణోగ్రత ఉంటుంది, రోజులో కనీస ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ తర్వాత మాక్సిమం ఉష్ణోగ్రత. అయితే వీటి మధ్య కూడా భారీ తేడా ఉండేది. ఎప్పుడైనా కనీస ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే మనకు మాక్సిమం 40-42 డిగ్రీలు ఉండేది. కానీ కనీస ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాంతో రెండుటి మధ్య, అంటే కనీస ఉష్ణోగ్రత అది అధిక ఉష్ణోగ్రత మధ్య 10 డిగ్రీల కంటే ఎక్కువ లేదు. అది మనం గత సంవత్సరము ఢిల్లీలో చూసాం. ఢిల్లీ నగరంలో 35 డిగ్రీలు కనీస ఉష్ణోగ్రత, మాక్సిమం ఏమో 47-50 డిగ్రీల దాకా చేరింది. అంటే ఇది ఎందుకు ఏర్పడుతుందంటే, మొట్టమొదట ఒక క్లుప్తంగా చెప్పాలంటే, మనము నిత్యం కాలుస్తున్న శిలాజ ఇంధనాల వల్ల, అది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, బొగ్గు కావచ్చు, మనం ఏదో ఒకటి కాలుస్తున్నాం. మనం అంటే మొత్తం మానవ ప్రజానీకం
ప్రపంచం అంతటా అడవులను కాల్చడము, ఇవన్నిటిని కాల్చడం వల్ల ఈ కర్బన ఉద్గారాలు గాలిలో చేరి ఆ సూర్యరశ్మి లోపల రాకుండా వేడి బయటకు పోకుండా ఆపుతుంది. ఇది ఒక బలూన్ లాగా తయారైపోయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. దీని వల్ల మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ల కిందటనే చెప్పారు. ప్రతి సంవత్సరము ఒక నివేదికలు వస్తూనే ఉన్నాయి. మన ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనము నివసించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా మంది చనిపోతారు. ఆ వ్యవసాయము, ఆహార ఉత్పత్తి ఇవన్నీ కుంటుపడతాయి, తగ్గుతుంది. ఇవన్నీ ఆ ప్రిడిక్షన్స్ మనకు గత 15-20 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో, గత 10 ఏళ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున దీని గురించి శాస్త్రవేత్తలు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఎక్కడ కూడా మనం ప్రతి చర్యలు కానీ ప్రత్యామ్నాయాలు కానీ చేపట్టట్లేదు. చాలా మంది పట్టించుకోలేదు కూడా దీన్ని. మనం ఈ గత సంవత్సరము వేడి చూస్తున్నాం. ఈ వేడి వల్ల అనేక మంది చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరము ప్రత్యక్షంగా ఆహార ఉత్పత్తి మీద దాని యొక్క ప్రభావం నేరుగా కనపడే అవకాశం మనకు ఇప్పుడు ఈ జూన్ జూలైలో కనపడుతుంది. అంటే మీరు అడిగిన అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే మనం ఆ పట్టణాల్లో వివిధ రకాల కాలుష్యం వల్ల, అటు వాహనాల వల్ల, తర్వాత భవన నిర్మాణాల వల్ల, తర్వాత చెత్తను కాల్చడం వల్ల, ఇంకా అనేక రూపాల్లో ఈ ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద నగరాల్లో వేడి చాలా ఇంకెక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి క్రమంగా అట్మాస్ఫియర్ లో పై పొరల్లోకి చేరినప్పుడు అక్కడ అర్బన్ హీట్ ఐలాండ్ అంటే చుట్టుపక్కలనేమో చల్లగా ఉంటది, ఈ నగరం పైన ఉన్న వాతావరణం వేడిగా ఉంటది. సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. ఇట్లాంటి ఎఫెక్ట్స్ వల్ల వాతావరణంలో విపరీత మార్పులు వస్తున్నాయి. ఆ విపరీత మార్పులను అంచనా వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇది ఎల్నినో అని చెప్తున్నారు. గత సంవత్సరము స్కైమెట్ వాళ్ళు ఏం చెప్పారు, గత సంవత్సరమే జనవరిలో చెప్పారు ఎల్నినో కండిషన్స్ వస్తాయని. కానీ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ లేదు, ఇప్పుడే లేదన్నారు. అంటే రెండుటి ప్రిడిక్షన్స్ మధ్య వైరుధ్యం ఏర్పడింది, వచ్చిపోయిందని కూడా అన్నారు. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రిడిక్షన్స్ ఈ ఎల్నినో కండిషన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక ఉపశమన సమాచారం ఉంది. ఈ సంవత్సరము ఎల్నినో వస్తుంది. అంటే జూన్, జూలై, ఆగస్టులో వర్షాలు ఉండకపోవచ్చు, తీవ్రమైన కరువు ఉండొచ్చు, తీవ్రమైన వేడి ఉండొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మన ఇండియన్ ఓషన్ లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు, ఐఓడి. ఈ ఐఓడి వల్ల ఈ ఎల్నినో పరిస్థితులు కొద్దిగా తగ్గి మనకు వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్ లో కొంత రావచ్చు అనేది కూడా ఒక ప్రిడిక్షన్ ఉంది. సాధారణంగా సముద్ర తీరాల వెంబడి లేదా ఐలాండ్స్ ఉన్న దగ్గర ఈ హరికేన్స్ వస్తాయి, విపరీతమైన గాలి ఉంటుంది. కానీ ఇదేమో ఇన్లాండ్ ఉత్తరప్రదేశ్ చాలా వేడి ఉన్న ప్రాంతంలో వచ్చింది. అంటే చలిగాలి, వేడి గాలి ఈ వాతావరణంలో అటు ఇటు ప్రసరించే సమయంలో ఎట్లాంటి మార్పులు వస్తాయో తెలియదు. అందులో ఇట్లాంటి గాలులు రావచ్చు. 2 ఏళ్ల కిందట తెలంగాణలో ములుగు మన అడవిలో ఆ గాలి వచ్చి దాదాపు 1200 ఎకరాల్లో చెట్లన్నీ కూలిపోయినాయి. అసలు ఇక్కడ అట్లాంటి గాలి ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. అక్కడ నివాసాలు లేవు కనుక మనకు తెలియలేదు ఎంత వేడి అని, ఎంతగా వేగంగా గాలి వచ్చాయని. తర్వాత పోయిన సంవత్సరం కూడా ఒక దగ్గర వచ్చినాయి తెలంగాణలో. అంటే ఇట్లాంటి గాలులు రావచ్చు. ఇంకా మనం కేవలం ఉష్ణోగ్రత మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఇంకొక పరిణామం హ్యూమిడిటీ.
మనకు తెలుసు అక్కడ చెమట బాగా పడుతుంది, వేడితో అవును పాటు చెమట పడుతుంది. అవును మనకు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తీరం వెంబడి అంతా కూడా అవును ఉష్ణోగ్రతతో పాటు చెమట పడుతుంది. అయితే అవును చెమట అనేది మన శరీరము మన శరీరాన్ని చల్లబరచడానికి మన శరీర స్పందన అది. అయితే ఓకే ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే గాలిలో వేడి ఉంటుంది, ఈ తేమ తగ్గుతుంది. తేమ తగ్గితే ఓకే తేమ పెరిగితే ఈ మన శరీరం మీద చెమట ఎండదు. ఎండితేనే ఓకే మనకు చల్లదనం వస్తుంది, కానీ ఎండే పరిస్థితుల్లో రావట్లేదు. అంటే ఓకే ఇట్లాంటి విపరీతమైన దూరాలు ఎక్కడెక్కడో కనపడుతున్నాయి. దీనివల్ల చాలా మంది వల్నరబుల్ పీపుల్ ఉన్నారు. పూర్ పీపుల్ ఇప్పుడు ఈ ఎండలో ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, బయటకు పోయి పని చేయొద్దు అంటున్నాయి. కానీ పని చేస్తే ఆహారం వచ్చే పరిస్థితిలో చాలా మంది చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ 45 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కూడా వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి వల్నరబుల్ సెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇల్లు సరిగా ఉండదు, ఇల్లున్న రేకుల్లో ఇల్లు ఉంటది, ఇండ్లలోనే ఉండండి అంటే వీళ్ళు బయట పోయినా ఉపశమనం లేదు, చెట్టు లేదు, కాంక్రీట్ ఉంటది, ఇంట్లలోనేమో రేకుల షెడ్, ఇది వేడిని ఆపదు. అంటే ఇంట్లో బయట ఎక్కడ ఉపశమనం లేదు. మరి వీళ్ళు ఎక్కడ వీళ్ళకి ఎట్లాంటి రిలీఫ్ ఉంటుంది? ఇట్లాంటి కండిషన్ ఒకటైతే రాంబాబు గారు చెప్పినట్టు మనము ఆహారము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వరి ఉత్పత్తి బాగా చేస్తాం. ఈ వరి ఉత్పత్తి గత 2-3 ఏళ్ళుగా విపరీతంగా ఉందని మన నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు, మేం చేసినాము. అది కూడా ఈ వాతావరణ మార్పు వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెగటివ్ ట్రెండ్ బహుశా ఈ సంవత్సరం కనపడబోతుంది. ఆయన అన్నట్టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే 8% దిగుబడి తగ్గుతుందండి. అది ఒక అంచనా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం పండిస్తుంది అదే కొన్ని చోట్ల అదే నా నర్సరెడ్డి గారు అన్నట్లు కొన్ని చోట్ల 35% దాకా కూడా దిగుబడి తగ్గిపోయిందని ఉన్నది. ఇది ఓవరాల్ గా సగటు అన్నమాట 8% అనేది. కొన్ని పంటల్లో కొన్ని చోట్ల అయితే 35%, 40% దాకా కూడా పంట దిగుబడి తగ్గిపోయింది. చెప్పండి అమరయ్య. దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా, లేకపోతే ఊరిక ఎన్విరాన్మెంట్ ఇలా అనుకుంటున్నారనుకున్న లెక్క మాత్రమేనా? లేదు, సైంటిఫిక్ స్టడీ ఇది. అది ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను. ఇక్రిసాట్ వాళ్ళు నమోదు చేసిన పంట వివరాలు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నమోదు చేసిన వాతావరణం ఎలా, ఈ రెండింటిని గత 50 ఏళ్ల డేటాని తీసుకుని శాస్త్రీయంగా విశ్లేషించారు వాళ్ళు. ఆ శాస్త్రీయ విశ్లేషణలోనే తేలిన విషయం అన్నమాట అది. అందులో ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే జొన్నలో 14%, పత్తిలో 11%, వరిలో 11%, సద్దలో 10%, వేరుశనగలో 9%. 1 డిగ్రీ పెరిగినప్పుడు తగ్గిపోయింది దిగుబడి. అట్లాగే ఇటువంటి వాతావరణాన్ని తట్టుకొని వ్యవసాయం నిలబడాలంటే ఏం చేయాలి మరి? చెయ్యాలంటే దానికి ఒకటి దీర్ఘకాలంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, స్వల్పకాలంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మనం చూసినప్పుడు అడాప్టేషన్, మిటిగేషన్ అంటాం. అడాప్టేషన్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా చేయాల్సిన చర్యల్లో ఏంటి? ఈ వేడిని తట్టుకునే దిగుబడులు తగ్గిపోకుండా ఉండేలాగా చూసే విత్తనాలని ఆల్రెడీ తయారు చేస్తుంటే ఆ తయారు చేసిన విత్తనాలని రైతులకు అందుబాటులోకి తేవాలి. ఎందుకంటే కొన్ని రీసెర్చ్ స్టేషన్స్ లో కొన్నిట్లో ఈ అబయోటిక్ స్ట్రెసెస్ ను తట్టుకోవడానికి తయారు చేసిన వంగడాలు చేసామని పాలకులు స్టేట్మెంట్లు ఇస్తానే ఉన్నారు చాలా సంవత్సరాలుగా. కానీ ఇంకా ఇప్పటికీ రైతుల దగ్గర చేరలేదు. ఇమ్మీడియట్ గా చేయాలి, దాన్ని వేగవంతం చేయాలి. రెండోది రైతుకి పెట్టుబడి సహాయం చేయడము, రైతుకి నిలబడడానికి అవసరమైన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అంటే మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ చేయడం. ఇప్పుడు వరి, గోధుమ లాంటి పంటలు తప్ప మిగతా వాటిల్లో ఎంఎస్పి ప్రకటించినా కూడా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేయడంలా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వంతులు పెట్టుకొని రైతుని ఇబ్బంది పెడుతున్నారు. అట్లా కాకుండా
ప్రొక్యూర్మెంట్ సరిగ్గా చేస్తే వాళ్ళు పంటని వేరే పంటలు వేసుకోవడానికి కూడా రైతులు సిద్ధంగా ఉంటారు. ఓకే. ఓకే. దానికి రుణాలు సరిగ్గా అందజేయడము, గోదాముల వ్యవస్థ ఏర్పాటు చేయడము, అది చేయాలి. పంట పండించిన తర్వాత కూడా బోల్డ్ అంత నష్టపోతున్నారు రైతులు. ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. చూడండి, అకాల వర్షాలు వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు పంట పండించి ఆరుగాలం పండించిన పంటను కూడా తడిసిపోతుంది. సరిగ్గా గోదాములు లేవు, సరిగ్గా పెట్టలేకపోతున్నారు. అసలు ఏది ప్లాన్డ్ గా జరగడం లేదు. ఓకే. ఎంత ఎక్కడ ఏవి ఉత్పత్తి అవుతున్నాయో అవి పెట్టుకోవడానికి, ఉత్పత్తి అయిన తర్వాత పెట్టుకోవడానికి గోదాములు ఎందుకు నిర్మించాం మనం? నరసింహారెడ్డి గారు, పాడైపోకుండా దాచిపెట్టుకోవడానికి చర్యలు తీసుకోవచ్చు కదా ప్రభుత్వాలు. అసలు ఆ దీర్ఘ చేయడం లేదు. అది చెయ్యాలి. నెంబర్ 2, ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, రసాయనిక వ్యవసాయంలో ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ కూడా అవుతుంది కాబట్టి సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అమల్లోకి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెడుతున్నా కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఇది ప్రత్యామ్నాయం గట్టిగా అని గవర్నమెంట్లు కూడా బలంగా చెప్పలేని స్థితిలో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహిస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వాలు కూడా వాటి మీద పరిశోధనల మీద డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఆ పద్ధతుల వైపు మళ్ళుతున్న రైతులకి ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వడం లేదు. ఇవి కూడా చేయాలన్నమాట. ఈ రసాయనిక వ్యవసాయం చేసే రైతులకి ఏవైతే సబ్సిడీలు వస్తున్నాయో, ఏది వస్తుందో అది వాళ్ళకు కూడా ఇవ్వండి. ఆ పద్ధతిని తీసుకొచ్చినప్పుడే రైతులు కూడా అది ఆక్ట్ చేసుకుంటారు. లేకపోతే అందులో చాలా రిస్క్ ఉంది కాబట్టి అటువైపు ఎవరు ఆలోచించారు. అలా ఈ మార్పుల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకోవాలి. తీసుకున్న విధాన నిర్ణయాలని క్షేత్ర స్థాయిలో, పూర్తి స్థాయిలో అమలు చేసేలాగా ఒక క్యాంపెయిన్ చేయాలి. రైతుకి అండగా నిలిచినప్పుడే రైతు మారగలుగుతారు. ఓకే. నరసింహారెడ్డి గారు, ఓకే, ఇప్పుడు ఈ సిద్ధాంతాలు మిగతా ఇవన్నీ చేస్తున్నా, ఇప్పుడు ఈ 45 డిగ్రీలు 46 డిగ్రీల నుంచి జనం వాళ్ళందరూ వాళ్ళు కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? బ్రీఫ్ గా చెప్పండి. బ్రీఫ్ గా లేదు. మేము ప్రభుత్వాలు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేశారు. ఓకే. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, తెలంగాణ కూడా చేసింది. దాని మీద దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఏం చేయాలని మేము అందులో సూచనలు ఇస్తున్నాము. దాదాపు 20-30 పేజీలు. మొన్న కూడా ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే, మనం తక్షణమే షేడ్, అంటే న్యాచురల్ షేడ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఎంత వీలైతే అంత వరకు మనం అక్కడే ఉండడం బెటర్. చాలా మంది ఏమనుకుంటారు, మనం ఎయిర్ కండిషన్, నాది మ్యూట్ చేశారు, ఎయిర్ కండిషనింగ్ పెట్టుకుంటే పరిస్థితి తగ్గుతుంది అనుకుంటారు, కానీ కుదరదు అది. రెండోది, ఇప్పుడు పట్టణాల్లో అయితే ఇళ్ళ మీద వీలైన వాళ్ళు మీద వైట్ పెయింట్ వేసుకుంటే రిఫ్లెక్షన్, కూల్ రూఫ్ పాలసీ అంటారు. అంటే మనం ఇదివరకు చేసేది ఏంటి, వరి గడ్డి కానీ అట్లాంటివి మనము ఇళ్ళ మీద పరుచుకోవడం అది చేయాలి. అంటే అది కొద్దిగా మళ్ళా ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వేరే ప్రత్యామ్నాయ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే కూడా వాడాలి. ఆ విధంగా ఇళ్లను ముందు తగ్గించుకోవాలి, ఎట్లా వేడి లేకుండా. ఎందుకంటే పిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ, మహిళలు కానీ ఈ పరిస్థితి ఉంటుంది. రెండోది, వాళ్ళు దుస్తులు కాటన్ దుస్తులు, వీలైనంత మేరకు కాటన్ దుస్తులు వేసుకుంటే బెటర్. చాలా మంది ఈ పాలియస్టర్ వేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మూడోది, ఆహారం మార్చాలి. మనము ఎండాకాలం ఇదివరకు మన పాత పద్ధతిలో ఏ కాలానికి ఆ కాలము ఆహారం తినేవాళ్ళం. అన్ని కాలాల్లో అన్ని రకాల ఆహారం చలువ చేసే పదార్థాలు, ఆహారము తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఇందాక రాంబాబు గారు అన్నట్టు మిల్లెట్స్, చిరుధాన్యాలు, రాగి అంబలి అట్లాంటి తీసుకుంటే అటు ఆకలి, ఆరోగ్యము, రెండోది చలువ కూడా చేస్తుంది. అంటే వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది, శరీరానికి సహకారం వస్తుంది. ఇవి చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చాలా చోట్ల ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడ చెట్టు కొట్టేసినా కూడా దాన్ని ఆపాల్సిన ప్రయత్నం చేయాలి.
ఇందాక ఆహార ఉత్పత్తి గురించి చర్చ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి 5 ఏళ్ల కిందట పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మన వరిలో తీసుకునే క్షమత తగ్గిపోయింది. అంటే మనం అదే వరి 20 ఏళ్ల కిందట తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం. కానీ ఇప్పటి వరిలో పోషకాలు లేవు. వరి ఉంది కానీ పోషకాలు, సో పోషకాలు లేకపోవడానికి కారణం కూడా ఈ వాతావరణ మార్పులు, పర్యావరణ మార్పులు. కాబట్టి తక్షణమే పంటల మార్పిడి చేయాల్సిందే. ఈ జూన్, జూలై నుంచే మన పంట ఎట్లాగో కరువు వస్తున్న దశలో మనం వరి గురించి ఆలోచించద్దు. ఇప్పుడు ఉన్న తడితోటి, ఉన్న తేమతోటి మనం ఏ పంట వేసుకుంటే అటు మనకి ఆరోగ్యం ఇటు వాతావరణానికి అనుకూలంగా ఉంటుందో ఆలోచన చేయాలి. ఇది చాలా చోట్ల రైతులే చేస్తుంది, ఇదేదో మన కొత్త సూచన కాదు. ఇప్పుడు కేరళలో వాళ్ళు వాళ్ళ 3 పంటలు పండించే వాళ్ళ అడాప్టేషన్, ఇందాక రాంబాబు గారు అన్నట్టు అడాప్టేషన్ 3 పంటలు మానేసి ఇప్పుడు కేవలం ఒకే సీజన్ పంట వేసుకుంటున్నారు. ఇది అడాప్టేషనే. కానీ దీనివల్ల ఆహార ఉత్పత్తి తగ్గింది, వాళ్ళకి తగ్గింది. మన దగ్గర నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఈ పరిస్థితికి అనుగుణంగా మారకుంటే, పంటల మార్పిడికి ప్రభుత్వాలు పూనుకోకుంటే, రైతులను ప్రోత్సాహం చేయకుంటే మాత్రం మనకు రాబోయే కాలంలో ఆహార సంక్షోభము, రాబోయే కాలం అంటే ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లోనే ఆహార సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకటే ఉదాహరణ, మనం తినలేము. ఇప్పుడు ఈ ఎండల్లో, ఈ విపరీతమైన ఎండల్లో మనం వరి తినలేము, వరితో పాటు కూరలు తినలేము. ఎందుకు? ఆ వేడి అది సరిపోదు, తినలేము, పాడైపోతుంది. మనకి ఇప్పుడు మంచి ఆహారం అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఇది ఆహారం. కాబట్టి ఈ ఆహారానికి మారాలి. ఇది మారాలంటే ప్రభుత్వ విధానాలు మారాలి, పాలకులు దీని గురించి మాట్లాడాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఆస్టిరిటీ అంటున్నారు. ఇవెందుకు మాట్లాడట్లేదు? మనం దీనికి మేము సబ్సిడీ ఇస్తాము, దీనికి మేము ఇప్పుడు పీడిఎస్కి మేము నిధులు ఇస్తాము, పేదలందరూ ఈ ఆహారం తినండి అని అలా కదా. ఇంకా సన్న బియ్యము, దొడ్డు బియ్యం అని పనికిరాని ముచ్చట్లు కూడా రావాలని అవసరం. రాంబాబు గారు, ఓకే, మనుషులు అంటే ఏదో నోరున్నారు కనుక మనుషులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నోరు లేని మూగజీవాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎండల తీవ్రత పెరుగుతుంది, భూమి లోపల తేమ ఆవిరైపోతుంది, చెరువులు కుట్రలు లేకుండా పోయినాయి, పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మరి ఉన్న పాడి సంపదని లేదా పశు సంపదని కాపాడుకోవాలనుకుంటే బ్రీఫ్ గా మీరు కొన్ని సూచనలు చెప్పండి రైతులకి. పశు సంపదని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వ్యవసాయం మీద కన్నా పశువుల మీద ఎక్కువ ఆదాయం వస్తుంది రైతులు కానీ చాలా అధ్యయనాలు మనకు చెప్తున్నాయి. జీవనాధారంగా ఉన్న దాంట్లో పశువులే ఎక్కువ రైతులకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాడి పశువుల్లో గేదెల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది రైతులకి. తర్వాత క్రాస్ బ్రీడ్ ఆవుల ద్వారా వస్తుంది. ఈ వేడి పెరుగుతున్న కొద్దీ ఆ పశువుల్ని రక్షించుకోవటం చాలా కష్టంగా అవుతుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది క్రమంగా. ఈ వేడి పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఇప్పుడైతే పీక్ లో ఉంది, బాగా తగ్గింది ఈ సీజన్ లో. పచ్చి మేత అందుబాటులో ఉండటం తక్కువ. అది సైలేజ్ గడ్డి పెట్టుకుని ఎవరో ఒకళ్ళు 100 మందిలో ఒక 10 మంది 20 మంది మహా అయితే పెట్టుకోగలుగుతున్నారేమో. ఆ సైలేజ్ గడ్డి వేసిన వాళ్ళకి కొంచెం దిగుబడి, పాల దిగుబడి పర్వాలేదు. కానీ అది వేయకుండా కేవలం ఎండుగడ్డి మీద ఆధారపడిన రైతులు, పాడి రైతులు చాలా పాల దిగుబడి తగ్గిపోతుంది. గేదెలకి సంబంధించి ఎక్కువ పాల దిగుబడి తగ్గడం, గేదెలను ఎక్కువ వేడిని తట్టుకోలేని స్థితిలో గేదెలు ఉంటాయి. ఆ గేదెలు నీళ్ళల్లో అట్లా తడిచేదానికి వీలుగా ఉండేలాగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ పశువులు కనుక ఎండ దెబ్బ తగిలిందని గమనిస్తే కనుక నెత్తి మీద ఐస్ గడ్డలు పెట్టడం, తడిచిన గోనె సంచులు వాటి పైన కప్పి వాటిని తడుపుతూ ఫ్రీక్వెంట్ గా పాగర్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పశువుల కష్టాల్లో ఇప్పటికే కొంతమంది రైతులు ఏర్పాటు చేస్తున్నారు. కోళ్ల ఫారాల్లో గాని,
పశువుల షెడ్లలో కానీ ఫాగర్లు మిస్ట్ ఒక నీటి తుంపర్లు చల్లేలాగా ఏర్పాటు చేసుకుని వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఇళ్లలో ఎలాగైతే కూలర్లు ఏసీలు పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటున్నారో ఆ విధంగానే పశువులను కూడా రక్షిస్తున్నారు చాలా మంది. కొంతమంది నేర్చుకున్నారు ఇప్పటికి. ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం రావాలి. అలాంటప్పుడు వాళ్ళు సర్వే అవ్వగలుగుతారు. నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అని ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. ముఖ్యంగా అధిక వేడి బాధిత రాష్ట్రాల్లో ఇప్పటికే కొంత అమల్లో ఉంది. అది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో. అది ఏంటంటే పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, నిర్మాణ కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ బయట పనిచేసే కార్మికులు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఈవెన్ వీధి వ్యాపారులైనా, తోపుడు బళ్ళ మీద లేకపోతే నెత్తి మీద బుట్ట పెట్టుకొని కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళైనా సరే, హాకర్స్ అయినా సరే, వీళ్ళందరికీ వర్తిస్తున్నది. అది ఏంటంటే 40 డిగ్రీల కన్నా పెరిగినప్పుడు టెంపరేచర్ మనం దీన్ని హీట్ వేవ్ కింద చూస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆ హీట్ వేవ్ పరిస్థితులు వచ్చినప్పుడు 40 డిగ్రీల కన్నా టెంపరేచర్ పెరిగినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఆ రోజు పని చేస్తే గానీ ఆ రోజు ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉండే పేద బడుగు వర్గాల చిరు వ్యాపారులు కానీ కూలీలు కానీ వీళ్ళు ఆ బయటకు పెరిగి బయటకు వెళ్ళలేకపోయిన రోజు పని కోల్పోతారు కాబట్టి ఆ పని కోల్పోయిన పనికి కాంపెన్సేషన్ ఈ ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది అనమాట. ఇప్పటికే అది గుజరాత్, రాజస్థాన్ లాంటి చాలా కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. పారామెట్రిక్ ఇన్సూరెన్స్ ని తక్షణమే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అమల్లోకి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వేడి ఉండి ప్రమాదం అని చెప్పినా, ప్రాణానికి ముప్పు అని చెప్పినా కూడా వీళ్ళు పనులకు వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉండి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నంత వరకు ఈ బీమా ద్వారా వచ్చే కొంత మొత్తంతో అంటే 700 నుంచి 1000 రూపాయల దాకా అట్లా రకరకాలుగా బీమాను బట్టి ఆ స్కీములు కూడా ఉంటాయి. అందులో ఎంత రిస్క్ ని కావాలి కవర్ చేయాలంటే అంత రిస్క్ ని కవర్ చేసుకుని ఇవి వచ్చేలాగా ఉంది. వీటన్నిటిని కూడా సేవ అనే ఒక సంస్థ, మహిళా ట్రస్ట్ అని ఒకటి, ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్నారు. అహ్మదాబాద్, గుజరాత్, రాజస్థాన్ స్టేట్స్ లో. వాటిని ఇమ్మీడియట్ గా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడో వాళ్ళు ముందుగా మనకన్నా ముందు నుంచే హీట్ స్ట్రెస్ బాగా ఎక్కువ ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ అయింది. అదే కాదు, ఇప్పుడు బస్ స్టాపుల్లో కూడా మిస్ట్ ఇవి పెట్టాలి, నీటి తుంపర్లను చల్లే వ్యవస్థలు పెట్టాలి. అది ఇంకొకటి ఏంటంటే కూరగాయలు తోపుడు బండ్ల మీద మన వాళ్ళు ఇప్పటికీ కూడా అలాగే అమ్ముతున్నారు. ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నా కూడా తోపుడు బండ్ల మీద జామకాయలు, మామిడి పళ్ళు లేక కూరగాయలు అది 1-2 గంటల్లోనే మెల్ట్ అయిపోయి పాడైపోతున్నాయి. 6 గంటలు కష్టపడి రైతులు పండించిన పంటని మనం ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఈ అమ్మే దశలో 1-2 గంటల్లోనే పాడైపోతున్నాయి. షాపుల్లో పెట్టినవి కూడా నెక్స్ట్ డేకి వినియోగదారులు కొనుక్కోగలిగే స్థితిలో లేకుండా అయిపోతున్నాయి కూరగాయలు. ఈ వాతావరణంలో పండించడమే కష్టం, దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో పండించిన దాన్ని రక్షించుకుని జాగ్రత్తగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే వ్యవస్థలను కూడా ప్రభుత్వాలు, ఈ కూలింగ్ వ్యవస్థలను కూడా రకరకాలు నేను ఈ మధ్య కూడా 1 ఆర్టికల్స్ రాశాను. అవి చాలా ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళు ఒక కూలింగ్ ఈ కార్టూన్ తోపుడు బండిని ఒక దాన్ని తయారు చేశారు. దానికి ఏం కరెంట్ అవసరం లేదు, బ్యాటరీ బేస్ చేసుకుని, సోలార్ బ్యాటరీ బేస్ చేసుకుని అది పనిచేస్తుంది. ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ ని తీసుకువచ్చి హాకర్స్ కి ఇవ్వడము, ఇలాంటి పారామెట్రిక్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకొచ్చి పేదలందరికీ, మధ్య కూలీలకి వీళ్ళందరికీ ఇవ్వడం ద్వారా ఇంకొక ఇన్నోవేషన్ కూడా జరిగింది మధ్య. వాళ్ళొక కూల్ జాకెట్ అన్నమాట, హాఫ్ జాకెట్ లాగా ఉంటుంది. ఆ జాకెట్ వేసుకుంటే బారు బయట పనిచేసేవాళ్ళు 7 నుంచి 10 డిగ్రీల టెంపరేచర్ తక్కువ ఫీల్ అవుతారు. నాకు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు గాలిలో ఇది తేమ ఎక్కువ ఉన్నప్పుడు వేడి చాలా ఎక్కువ ఫీల్ అవుతాం మనం. 40 డిగ్రీలే ఉన్నా కూడా 45 డిగ్రీలు ఎంత ఇబ్బంది పెడుతుందో అంత ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ తేమ బాగా గాలిలో ఎక్కువ ఉన్నప్పుడు. వీళ్ళు కనుక ఈ జాకెట్ వేసుకుంటే కనీసం 7 నుంచి 10 డిగ్రీల వరకు టెంపరేచర్ తగ్గి వాళ్ళని ఇది ఉంటుంది. దాంట్లో వాళ్ళు చిప్స్ కూడా పెట్టారు. ఏది, ఒకవేళ వేసుకున్న వ్యక్తి కనుక మనకు తెలియకుండానే పనిచేస్తూ ఉంటారు, ఎక్కడ హీట్ స్ట్రెస్ గురయ్యి ఇబ్బంది పడుతున్నారు, శరీరంలో మార్పు వస్తున్నాయి అంటే వెంటనే అక్కడ
ఆ వ్యవస్థకు కూడా మెసేజ్ వచ్చే పరిస్థితి ఉంది అనమాట. అప్పుడు వెంటనే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని మళ్ళీ పక్క నుంచి వాళ్ళకి సహాయం అందించడము, అది వాళ్ళు ఒప్పుకూలిపోయేదాకా ఊరుకోకుండా అట్లా చేసే వ్యవస్థలు కూడా వస్తున్నాయి. ఇలాంటి ఆధునిక వ్యవస్థలన్నిటినీ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఏ ఒక్క ముఖ్యమైన పని కూడా ఈ సీజన్ అంతా నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను కొత్త కనిపెట్టి కాదు, చాలా సంవత్సరాలుగా గుజరాత్ లో, రాజస్థాన్ లాంటి చోట అమలు జరుగుతున్నాయి. వాటిని ఎందుకు వీళ్ళు ఇప్పటికే చేయడం లేదు? 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది టెంపరేచర్. ప్రతి సంవత్సరం ఈ ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి, 100 మంది చనిపోతున్నారు. ఇవాళ పేపర్ లో కూడా వచ్చింది 11 మంది చనిపోయారు నిన్న హీట్ వేవ్ తోటి. ఈ వార్ ఫుటింగ్ లో యుద్ధ ప్రాతిపదికమైన 2 ప్రభుత్వాలు కదిలి దీన్ని ఇలాంటి ప్రత్యామ్నాయ పరిరక్షణ చర్యలు చేపట్టాలని మనం డిమాండ్ చేస్తాం. ఓకే, నరసింహారెడ్డి గారు, ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. అంటే రోజువారీ జీవితంలో మనిషి మార్చుకోవాల్సిన ఒక 3 అలవాట్లు చెప్పండి ఈ వేసవిని తట్టుకునేలా. ఆహారము, దుస్తులు, నివాసం, ఈ 3 మార్చుకోవాల్సిందే. ఓకే, సింపుల్ గా చెప్పాలి. ఓకే, రైట్. నేను ఒకటి యాడ్ చేస్తాను నరసింహారెడ్డి గారు చెప్పిన దానికి. హోమియో మందు చాలా తక్కువ ధరతోటి దొరుకుతుంది. ప్రివెంటివ్ హోమియో మందు ఉంటుంది. ముందుగా వెండర్లో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఒక 4 పిల్స్ వేసుకోవటం, వచ్చిన తర్వాత మళ్ళీ 4 పిల్స్ వేసుకుంటే మీకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. చాలా తక్కువది, అందుబాటులో, అందరికి అందుబాటులో ఉండేది. ఓకే, మొత్తం మీద ఈ రోజు చర్చ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఎండలు పెరగడం అనేది కేవలం ఒక ప్రకృతి సమస్య, ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, మనం చేసిన తప్పుల ఫలితం. దీనికి నరసింహారెడ్డి గారు చెప్పినట్టు నగరాల ప్రణాళికలు మార్చుకోవాలి, రాంబాబు గారు చెప్పినట్టు రైతులు వాతావరణ ఆధారిత పంటలని పైన ఎక్కువ మొప్పు చూపాలి, అలానే ప్రజలు తమ ప్రణాళికను కూడా మార్చుకొని ముందుకు సాగాలి. ప్రభుత్వము ప్రజలు కలిసి అడుగులు వేస్తేనే రేపటి తరాన్ని మనం కాపాడుకోగలుగుతాము అనేది ఈ చర్చ ద్వారా మనం ఇస్తున్న సందేశం. ఈ చర్చలో పాల్గొని అమూల్యమైన సలహాలు, చాలా అద్భుతమైన సలహాలు, మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ అంశాలను చర్చించాం, చాలా ఎక్కువ సూచనలు, పరిష్కారాలు కూడా రాబట్టాం. ఈ చర్చ అందుకు ఉపయోగపడినందుకు మీకు ధన్యవాదాలు. ఈ చర్చ ఇంతటితో ముగిస్తూ మరో ముఖ్యమైన అంశంతో మరోసారి కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.